హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? మాకైతే ఆగస్ట్ వచ్చేసింది. ఇక్కడ యూఎస్లో స్కూల్స్ స్టార్ట్ అయిపోతాయి అనమాట. టెక్సాస్లో అయితే ఆగస్ట్లోనే స్టార్ట్ అవుతాయి. ఈచ్ స్టేట్కి డిఫరెంట్గా ఉంటాయి అనమాట. సో ఇక్కడ సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి, స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి. హ్యాపీ, పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోతారు, నాకు కొంచెం రెస్ట్ దొరుకుతుంది. సో మా పాప అయితే డబ్ ఎలిమెంటరీలో చదువుతుందండి. ఇక్కడ డిఫరెంట్ స్కూల్స్ని రేంజర్స్ అని, లైక్ పెంగ్విన్స్ అని రకరకాలుగా పిలుస్తారు. ఇక్కడ డాల్ఫిన్స్ అని పిలుస్తారు అనమాట వీళ్ళని. సో ఈరోజు అయితే మాకు పేరెంట్స్ టీచర్ మీట్ ఉంది. సో స్కూల్ స్టార్ట్ అవ్వడానికి 2-3 డేస్ ముందు ఇట్లా మీటింగ్ అయితే పెడతారు. లైక్ టీచర్ని ఇంట్రడ్యూస్ చేసుకోవడం, వాళ్ళ స్టేషనరీ చూపించడం లాంటివన్నీ చేస్తారనమాట. సో మేమైతే అందుకే వచ్చాము. మా అమ్మాయి అయితే ఫస్ట్ గ్రేడ్కి వెళ్తుంది, కిండర్ గార్డెన్ నుండి. తెలుసు కదా మీకు, కిండర్ గార్డెన్ నుండే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎల్కేజీ యూకేజీ మనకున్నట్టు ఇక్కడ కే ఉంటాయి. కే అంటే కిండర్ గార్డెన్ అనమాట. ప్రీకే మ్యాండేటరీ కాదు, కానీ కిండర్ గార్డెన్ నుంచి మ్యాండేటరీగా చదివించాలి స్కూల్లో. అండ్ పబ్లిక్ స్కూల్స్ అన్నీ ఫ్రీ, మీకు తెలుసు కదా. సో ఎంట్రన్స్ అయితే ఇదండి. ఇక్కడ వైట్ కలర్ బాక్సెస్ ఉన్నాయి చూసారా, అవి ర్యాప్టర్స్ అంటారు. అక్కడ విజిటర్ బ్యాడ్జ్ ప్రింట్ చేసుకోవాలి. జనరల్గా అయితే అవసరం లేదు, ఈరోజు జస్ట్ మీటింగే కాబట్టి మామూలుగా ఎప్పుడు వచ్చినా తీసుకోవాలి. మేమైతే డైరెక్ట్ లెఫ్ట్ తీసుకుని క్యాంటీన్కి వచ్చేసాము. ఇదంతా క్యాఫ్టేరియా అండి. రైట్ సైడ్కి వెళ్తే క్లాస్ రూమ్స్ ఉంటాయి. సో ఈ క్యాఫ్టేరియాలో ఏంటంటే పిల్లలు ఏ పీరియడ్కి ఆ పీరియడ్ లంచ్ టైంలో వచ్చి తింటారు. చిన్న మీటింగ్స్ కూడా జరుగుతాయి అనమాట. సో ఇక్కడ వెల్కమ్ మార్చ్లో పెట్టారు వీళ్ళకి ఫొటోస్ దిగడానికి. ఇక్కడైతే డబుల్ ఎలిమెంటరీ టీషర్ట్స్ అయితే అమ్ముతున్నారు. టీషర్ట్స్ కొనుక్కోవచ్చు, కావాలంటే డొనేట్ కూడా చేయొచ్చు అనమాట మనం ఏమైనా కావాలంటే. సో ఇక్కడైతే ఫోటో దిగాం మంచిగా. తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి కూడా వేరే ఎంట్రీ ఉంటుందండి. ఇటు నుంచి అయితే క్లాస్ రూమ్స్కి వెళ్ళాము. మా పాప అయితే చాలా ఎగ్జైటెడ్గా ఉంది. ఇదైతే జిమ్ అండి. ఇక్కడ వీళ్ళకి అసెంబ్లీ లాంటివి జరుగుతాయి అన్నమాట. స్కూల్ మీటింగ్స్ కూడా జరుగుతాయి. ఇంకా ఇక్కడ స్కూల్స్ అన్నీ ఇలాగే ఉంటాయండి. ఫుల్ సెంటర్లు వేసి అండ్ చిన్న పాత్వేస్లా ఉండి అటు ఇటు క్లాస్ రూమ్స్ ఉంటాయి అన్నమాట. మోస్ట్లీ స్కూల్స్ ఇట్లానే ఉంటాయి. కొంచెం వెంటిలేషన్ ఎక్కువ ఉండేవి కూడా ఉంటాయి, లైక్ కొంచెం ప్లేస్ ఎక్కువ ఉండేవి. బట్ ఇదైతే 56 years ఓల్డ్ స్కూల్, అంటే కొంచెం ఎక్స్పీరియన్స్డ్ గట్టా ఉంటుంది. అండ్ రేటింగ్ అయితే చాలా బాగుందని మేము ఇక్కడే జాయిన్ చేసాము. స్కూల్ అయితే చాలా బాగుంటుందండి. క్లాస్ రూమ్స్ చూసారు కదా ఎలా ఉన్నాయో, ఇలాగే ఉంటాయి ఇక్కడ. మన స్కూల్ బెంచెస్ టైప్లో కాకుండా ఇక్కడ చిన్న డైనింగ్ టేబుల్స్లా ఉంటాయి వీళ్ళకి క్లాస్ రూమ్స్. మా పాపకైతే ఈ స్కూల్ అన్న, ఇక్కడ ఫ్రెండ్స్ టీచర్స్ అన్న చాలా ఇష్టము. మేమైతే డైరెక్ట్గా తన ఫస్ట్ గ్రేడ్ క్లాస్ రూమ్కి వెళ్ళాము. ఏ క్లాస్కి ఆ క్లాస్ వెళ్ళాలి. ఇవన్నీ టాయిలెట్, వాటర్ ఇట్లా ఉంటాయి అనమాట. డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్. లెఫ్ట్కి వెళ్తే కిండర్ గార్డెన్ క్లాసు, ఇదివరకు అక్కడికే వెళ్ళేది తను. ఇప్పుడు రైట్కి వెళ్తే ఫస్ట్ గ్రేడ్ క్లాస్ వచ్చిందనమాట. సో ఈ 3 ఫస్ట్ గ్రేడ్ క్లాసెసే. సో ఈ 3 సెక్షన్స్లో ఉన్నారు వీళ్ళు. Thank you. Yes. Amy Smith. Hello, nice to meet you. Nice to meet you. Your friends are going to that room, and course. she's going to this room. Anya, where is your stationery? Go check your place. Look at Find your everybody's name, Anya. name, and then you Find can your name. see. Anya, Yeah. Kalavala here. First bench. Hey, Deegan is next to you. Oh, this year also. These two guys are like crazy. Oh no, really? Yeah. Am I gonna have to move you? No. You must. Deacon, your best friend. Oh, both are like together monkeys. Oh no. Stop saying monkey, Charles. I'm gonna tell the Deacon. No, please, no, I'll don't. say it for you. I'll say it. Yay. There, that's probably good. You can get all this out, right? Congratulations, all the best, first grader. Okay. Okay, thank you. She's crazy. Like she's always asking you when. లాస్ట్ ఇయర్ మేము స్ప్రింగ్ అంటే మార్చ్ ఏప్రిల్ ఆ టైంలోనే స్టేషనరీ ఆర్డర్ ఇచ్చేసామండి. ఆ టైంలో ఆర్డర్ ఇచ్చేస్తే నెక్స్ట్ ఇయర్ ఏ క్లాస్కి వెళ్తున్నారో ఆ క్లాస్కి పంపించేస్తారనమాట. సో మేము ఆన్లైన్లో అయితే $50 అరౌండ్ అన్నారు ఫస్ట్ గ్రేడ్కి. సో మేము అది పే చేసేస్తే డైరెక్ట్గా స్కూల్కి స్టేషనరీ డెలివరీ ఇచ్చేసారు. ఆ వెబ్సైట్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట మనకి. సో మనకి ఇంకా స్ట్రగుల్ ఉండదు, బయటికి వెళ్ళి షాప్కి వెళ్ళి ఒక్కొక్కటి తీసుకుని తెచ్చుకొని పని ఉండదు. కిండర్ గార్డెన్లో అయితే మేము అలాగే చేసాము. బట్ మాకు కొన్ని దొరకలేదు కాబట్టి ఇంకా ఈసారి ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చేసాము. ఇదే బెటర్ ఆప్షన్, ఈజీగా అయిపోతుందని. అండ్ ఇక్కడైతే మనల్ని అన్నీ చెక్ చేసుకుని ఏ బాక్స్కి ఆ బాక్స్ సార్ట్ చేయమన్నారనమాట. సో మేమిద్దరం ఆ పనిలో ఉన్నాము. ఇక్కడ స్కూల్స్ జాయిన్ చేయడం అయితే చాలా ఈజీ అండి. ఏ ఏరియాలో ఉంటున్నామో ఆ ఏరియా ఐఎస్డి పట్టుకుని, ఐఎస్డిలో మంచి స్కూల్ ఏదో చూస్ చేసుకుని దానికి వెళ్ళి మనం ఆన్లైన్లో రిజిస్టర్ అయితే వాళ్ళే కాల్ చేస్తారు. కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చేస్తే స్కూల్లో జాయిన్ చేస్తారనమాట. చిన్న టెస్ట్లా పెడతారు, లైక్ పాప ఎంతవరకు మాట్లాడుతుంది, రాయగలుగుతుంది, ఇవన్నీ చూసి అప్లికేషన్ అయితే ఇస్తారు. సో మాకు హ్యాపీగా అయితే అడ్మిషన్ దొరికేసింది.
వాళ్ళ టీచర్ అయితే ఒక గైడ్ లైన్స్ బుక్తో పాటు ఇవి ఆరెంజ్ కలర్ డిస్మిసల్ కార్డ్ ఇచ్చారండి. ఎప్పుడైనా బస్కి రానప్పుడు మనం పికప్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఆరెంజ్ కార్డ్ చూపించాలన్నమాట. సో ఇదైతే లైబ్రరీ, వీళ్ళ లైబ్రరీ చాలా క్యూట్గా బాగుంటుంది. సో మా అడ్మిషన్ అయితే కూల్గా అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. బాయ్ బాయ్.